పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మోక్ష దేవా, మమ్మును కనికరింపుము. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగం హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని బట్టి గట్టిగా చేపడదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనద్దకు చేరుదము. ఇంతటితో ఇక దినానికి ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము ముగింపబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. యోహాను సువార్త 14th chapter 1st verse to 11th verse. కృషి వచ్చి చదవగా విందాం. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. యోహాను సువార్త 13వ అధ్యాయం 13th chapter 1st verse to 11th verse. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగించవలెనని సియోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించియుండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు దేవుని యొద్ద వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సియోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొనుదు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని యెడల నాతో నీకు పాలు లేదనెను. సియోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పెను. యేసు అతన్ని చూచి, స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియూ కడుగుకొన నక్కర్లేదు. అతడు కేవలము పవిత్రుడనై మీరును పవిత్రులు కాని మీలో అందరూ
పవిత్రులు కారనెను. తాను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. ఇంతటితో ఇక దినానికి ఏర్పాటు చేయబడి సువార్త పాఠ్యభాగం తెలిసి అలాగే నిలవబడి అపోస్తలుల విశ్వాస ప్రమాణం మనకు విశ్వాసం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అపోస్తలుల విశ్వాస ప్రమాణం మనకు విశ్వాస ప్రమాణం. మీ ఆకాశం సృష్టించిన సశక్తి గల తండ్రి దేవుడు నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భం ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంటి బలాత్కారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకంలోకి దిగినను. చనిపోయిన వారిలో నుండి 3 దినం లేచి పరలోకం ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున నృతులకు తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చినాను నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ సవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధారణను, నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. 18 నుంచి 26 వరకు ఈ విధంగా రాయబడినది. నాకు బలము ఊడిగెను అనుకొంటిని. యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను నా దురావస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసుకొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకింకను జ్ఞాపకం ఉన్నది కదా. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎన్నో నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఆయన తను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవాను అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమందు కాడి మోయట నరునికి మేలు. అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. ఇంత పర్యంతము. థ్యాంక్ యూ. ఇంతటితో ఇక దినానికి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ముగించబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, మరి ఇప్పటి వరకు చదవబడిన వాక్య భాగాలను కొద్దిసేపు మనము ఇక పరిశుద్ధ ఆదివార దినాన ఇక 100 ఫామ్లో మనం కొద్ది సమయం ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. చదవబడిన ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకింకను జ్ఞాపకం ఉన్నది కదా. ఇక ప్రియమైన సంగమా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక గ్రంథకర్త మాట్లాడుతూ నాకు బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని. అంటే గ్రంథకర్త యొక్క మానసిక స్థితిని మనం చూసినట్లయితే ఎంతగానో దయనీయమైన స్థితి, దిగజారిపోయిన స్థితి, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, లేకపోతే మరి ఇంకా అతని యొక్క సామాజికమైన పరిస్థితులను బట్టి కావచ్చు, ఆయన ఎంతగానో దిగజారిపోయిన స్థితిలో ఉన్నాడనేది ఇక మాటల ద్వారా చూస్తాను. నా బలము ఉడిగాను అనుకుంటానంటే ఇంకా నేను ఏం చేయలేను, నా వల్ల కాదు, నా పరిస్థితిని నేను చక్కదిద్దుకోలేను, అన్ని పరిస్థితులన్నీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాయి, నేను చేయగలిగింది ఏమీ లేదు, ఇంకా అయిపోయింది అంతా. యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని. దేవుని యందు కూడా నాకు ఆశ లేదు, ఎందుకంటే ఎంతగానో ఇప్పుడు దాకా నేను ఎదురు చూస్తున్నాను, కానీ దేవుని నుంచి ఎటువంటి ఆశ లేకపోతే ఎటువంటి సహాయము నాకు కలగలేదు. కాబట్టి దేవుని మీద కూడా నాకు ఇక ఆశ లేదు. అంటే ఎంతో నిర్వీర్యమైన, ఎంతగానో మరి
మానసికంగా బ్రోకెన్నెస్ అంటాం ఇంగ్లీష్లో, బ్రోకెన్నెస్లోకి ఆయన వెళ్ళిపోవడం చూస్తూ ఉన్నాం. అయితే 21వ వచనం మనం చూసినట్లయితే, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది, అది నీకింకను జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీన్ని జ్ఞాపకం చేసుకునిగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అంటున్నాడు. ప్రదేశంగా మనము నిర్మూలము కాకున్న వారము అంటే మనము నాశనం అయిపోలేదు. మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, అమర్యాదలు అయినప్పటికీ మనము నాశనం అయిపోలేదు అంటున్నాడు దేవుడు. అంటున్నాడు, నీకు ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా, నష్టాలున్నా నీ యొక్క జీవితానికి ఆశను కలిగించేవాడు నేనే, నీ యొక్క జీవితాన్ని తృప్తిపరిచేవాడు నేనే, నీ యొక్క జీవితాన్ని సమృద్ధి పరిచేవాడని నేనే అని ఇక మాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు. అంటే ఒక దీనావస్థ నుంచి మన యొక్క జీవితాలను ఒక ఆశ కలిగిన జీవితాలుగా తిప్పగలిగే శక్తి దేవుని ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది అనేది ఇక విలాప వాక్యముల ద్వారా గ్రంథకర్త మనతో మాట్లాడుతున్నాడు. ప్రియసంగమా, ఇక మాటల ద్వారా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితులు మనం చూద్దాం. ఎంతగానో దయనీయమైన స్థితి ప్రపంచంలో. ఒకవైపు యుద్ధాలు, ఒకవైపు నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగిపోయిన స్థితి. పెట్రోల్, డీజిల్ పెరగడం వల్ల మన యొక్క నిత్యావసరమైన ప్రతి విధమైన వస్తువు యొక్క రేటు కూడా పెరిగిపోవడం అంటే ఏదో ₹1 ₹2 కాదు, డబల్ అయిపోవడం మనం చూస్తూ ఉన్నాం. తద్వారా వ్యాపారాలు, తద్వారా ఉద్యోగాలు, తద్వారా కుటుంబ పరిస్థితులు, తద్వారా మానసిక పరిస్థితులు ఎంతగానో అతలాకుతలమైన పరిస్థితిలో మనం ఉన్నాం. అయినప్పటికంటున్నాడు, ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో స్వాంతన చేకూరుస్తూ ఉన్నాడు. ఐ యామ్ ద హోప్ అంటున్నాడు. నేను ఆశ కలిగి ఉన్నాను, నీకు ఆశను కలిగిస్తాను. నిన్ను నిర్మూలన చేయట్లేదు. ఎన్ని యుద్ధాలు రాని, ఎంత రేట్లు మారిపోని, లేకపోతే నీ యొక్క వ్యాపారంలో కదలిక లేకపోయినా, నీ ఉద్యోగంలో కదలిక లేకపోయినా, లేకపోతే నీవు నిరాశ స్థితిలో ఉన్నా సరే, నువ్వు నా మీద ఆశ కలిగి ఉండు, నీ జీవితాల్లో సమృద్ధిని అనుగ్రహిస్తానని ఇక పాత నిబంధన పాఠ్యభాగం ద్వారా దేవుడు చెప్తాడు. ప్రదేశంగా అలాగే మనం చూసినట్లయితే పత్రిక పాఠ్యభాగం ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒకసారి చదవబడిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-16 వచనం మనం చూసినట్లయితే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేని వాడు కాడు గాని. ఏంటంటే మళ్ళీ చదువుతుంది ఇది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. ఇక ప్రధాన యాజకుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన బలహీనతలు అంటే ఈ లోకములో, ఈ భూమి మీద పుట్టిన మనుషులమైన మనము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బలహీనతలు, ఆకర్షణలు, ఇవన్నీ కూడా దేవునికి అనుభవం లేదా? దేవుడు అనుభవమైన మా దేవా, కృపగల మా తండ్రి, ఇక పరిశుద్ధ ఆదివార దినాన ప్రభా మీ ఆలయంలోనికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే బాధ్యత, ధన్యత, అవకాశం మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధ ఆదివారం యొక్క ప్రత్యేకమైన దీవులతో కుషిని, ప్రిన్స్ని, దాత్రిని, నన్ను, కుటుంబాన్ని, వ్యాపారాన్ని, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చిని, వందార ఫామ్ని నిండాలుగా ఆశీర్వదించండి ప్రభా. నాయన ప్రత్యేకించి ప్రభా నాయన తండ్రి, ఇక వారమంతట్లో, నూతన వారమంతట్లో మీ కాపుదల, రక్షణ, భద్రత మా మీద ఉంచండి. మా యొక్క ప్రయాణ నడువుకలో కాచి కాపాడండి ప్రభా నాయన. అలాగే తండ్రి, కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులైన షాలిని సిస్టర్, అండ్ బాబు, శేఖర్, డానియల్, మమతా, మీనా, జ్యోతి, అరుణ, రమా గారు, జయప్రద గారు, ప్రభాకర్ గారు, అబ్రాహం గారు, ప్రసాదరావు గారు, జార్జ్ గారు, జాను గారు, లెక్చర్ రాజు గారు, చేవళ్ళ సుధాకర్ సార్ గారు, ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆస్వాదించండి. ఏజెన్సీ పరిచారకులు స్టీఫెన్ రాక్ గారు, అక్క గారిని, వీధి పరిచారకులను డానియల్ స్టీఫెన్ కోని గారు, జిమ్ త్రోటన్ గారు, డానియల్ ఫెర్గ్సన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు, స్వరూప్ గారు, హరీష్ రాయ్ గారు, సాజన్ శ్రేష్ఠ గారిని జ్ఞాపకం చేసుకుని బలపరిచి ముందుకు నడిపించవలసిందిగా వందార ఫామ్లో ఉన్నంత సమయం మీ కాపుదలు మా మీద ఉంచి విన్నాడు వచ్చిన గృహం చుట్టూ, ప్రభానైన పక్షుల చుట్టూ, పశుపక్ష్యాదుల చుట్టూ మీకు కంచిగా దేవదూతలు ఉంచండి. ముఖ్యంగా 2 ముఖ్యమైన అవసరతలు, మీకు తెలియని అవసరతలు కాదు కానీ ప్రభా నాయన, మిమ్మల్ని గోజాడుకునే స్థితిలోనే మేము ఉన్నాం కాబట్టి మాకు అదే ఒక గొప్ప ఆశ కాబట్టి ప్రభా నాయన తండ్రి, కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరచండి. అలాగే
కంపెనీలో వర్కర్స్ని మంచి వర్కర్స్ని అనుగ్రహించి ముందుకు నడిపించవలసిందిగా. ఇక పరిశుద్ధ ఆదివారం ప్రత్యేకమైన దీవులతో అమ్మగారు నాన్నగారు బుజ్జములు చిన్ని కుటుంబాలు మీ నేను ఆచిని మెరడిని సింఫ్రెండ్ అని జిమ్ని దాత్రి యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు నిండాలుగా ఆశ్రయించవలసిందిగా. ప్రత్యేకించి ఖుషి ప్రిన్స్ మిన్ని ఆచి మెరడి సింఫనీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నూతన విద్యా సంస్థలో ప్రవేశించుండగా తండ్రి నూతనమైన తెలివి జ్ఞానము జ్ఞాపక శక్తి మెచ్యూరిటీని బిడ్డలుగా అనుగ్రహించి ముందుకు నడిపించవలసిందిగా. మరొకసారి నాకు దేని కుటుంబమైన ఖుషిని ప్రిన్స్ని దాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చిని వందర ఫామ్ నిండాలుగా ఆశ్రయించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకుని గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుడు భూమి అందరూ నెరవేరును గాక. మనదన ఆహారం మాకు దయచేయము, మడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, ఏకాదశిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క సమాధానం, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేయండి, కాచి కాపాడి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబు మా మీద మీషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మాహి మీద క్రమరించుము దేవా, క్రమరా నీదు ప్రేమ వర్షము క్రమరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. హ్యావ్ అ గ్రేట్ వీక్ అహెడ్. గాడ్ బ్లెస్ యూ.